హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో అటుకుల బర్ఫీ. అటుకులతో ఈ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా సూపర్‌గా ఉంటదండి ఈ బర్ఫీ రెసిపీ. స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా హెల్తీ రెసిపీ కూడా ఇది. పిల్లలకి కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక కడాయి పెట్టుకొని ఇందులో 1 కప్పు అటుకులను వేసుకోవాలి. నేను దొడ్డు అటుకులు తీసుకుంటున్నాను. మీ దగ్గర పోహ చేసుకునే పల్చటి అటుకులు ఉంటే కూడా వాటితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అటుకులు మనకి బయట షాప్‌లో నుండి మెత్తగా వస్తాయి. వీటిని ఒక 2 మినిట్స్ గ్యాస్ సిమ్‌లో పెట్టి వీటిని ఫ్రై చేసుకుంటే ఇవి క్రిస్పీగా అయితాయి. క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా పట్టుకొని చూస్తే మనకి ఇలా క్రిస్పీగా ఉండాలి. అప్పుడు ఇవి మనకి మంచిగా ఫ్రై అయిపోయినట్టు. వీటిని పక్కకి దించుకొని కూల్ అయిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం నేనైతే బరకగానే గ్రైండ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి తినేటప్పుడు కొంచెం తగులుతుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, ఇలా నేను చూపించిన విధంగానైతే ఇలా గ్రైండ్ చేసుకొని పొడిలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 1/2 కప్పు బెల్లం వేసుకొని ఇందులో 1 కప్పు వాటర్ కూడా వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. స్వీట్నెస్ ఎక్కువ తినాలనుకునేవారు 3/4 కప్పుల బెల్లం తీసుకుంటే సరిపోతుంది. నాకైతే 1/2 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోయింది. ఇందులో 1 కప్పు వాటర్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. బెల్లాన్ని ఇలా కలుపుతూ కరిగించుకోండి. గ్యాస్ సిమ్లోనే పెట్టి కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నేను బెల్లం పొడి తీసుకున్నాను కాబట్టి ఇందులో డస్ట్ ఏమి ఉండదు. అందుకనే ఇలానే డైరెక్ట్ నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు కనుక బెల్లాన్ని కట్ చేసి వేసుకుంటే కనుక మీరు ఒకసారి ఫిల్టర్ చేసుకొని వేసుకుంటే బెటరు. ఇప్పుడు మనకి ఇది ఒక పొంగొచ్చేదాకా ఇలా మనం ఉడికించుకోవాలి. ఎలాంటి పాకం అయితే అవసరం లేదు ఈ స్వీట్కి. ఇలా ఒక పొంగొచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ అటుకుల పొడిని కూడా ఇందులో వేసుకొని మంచిగా ఇలా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. మీకు ఈ బర్ఫీ కనుక కొంచెం లూజ్ కావాలనుకుంటే ఇంకొక 1/4 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు వేసుకొని ఇలా గట్టిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేనైతే ఒక 1 కప్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇది మనకి ఇలా ఉండలు లేకుండా మంచిగా ఒక 2 మినిట్స్ ఈ స్వీట్ని అయితే మనం ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇది ప్యాన్ నుండి సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇందులో 1 కప్పు కరిగించుకున్న నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఇలా నెయ్యిని వేయడం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి ఫ్లేవర్తో ఈ అటుకుల బర్ఫీ. ఇప్పుడు చూడండి, మనకి ఇది ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుంది. ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని నెయ్యి మొత్తం స్వీట్ని అబ్జర్వ్ చేసుకునేదాకా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకైతే స్వీటు సరిపోయింది. చూడండి, ప్యాన్ నుండి కూడా సపరేట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్నైతే మనం పక్కకి దించుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్లో ఆయిల్ అయినా సరే లేదంటే నెయ్యి అయినా సరే వేసుకొని ఈ ప్లేట్కి మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బర్ఫీని కూడా ఇందులో ప్లేట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ప్లేట్కి సమానంగా ప్రెస్ చేసుకోవాలి. మీరు గనక ఒక టిఫిన్ బాక్స్ లాంటిది తీసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. నేనైతే ప్లేట్ తీసుకుంటున్నాను. ఇలా ఒక సైడ్కి ఇలా ఒకసారి ప్రెస్ చేసి హ్యాండ్తో గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇది వేడిగా ఉంది, కాలుతుంది కాబట్టి నేనైతే ఇలా స్పూన్తో అయితే ఇలా నేను ప్రెస్ చేసుకుంటున్నాను. మీరు స్పూన్కి కనుక అతుక్కున్నట్లయితే స్పూన్కి ఆయిల్ రాసుకొని లేదంటే ఒక బౌల్కైనా ఆయిల్ రాసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోండి. మరీ ఎక్కువ ప్రెస్ చేయకూడదు, ఎందుకంటే మనకి ఆ మధ్య మధ్యలో ఆ ఉండలు అనేటివి తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని నేను గట్టిగానైతే ప్రెస్ చేసుకోలేదు. మీకు మంచి షేప్ రావాలనుకుంటే గట్టిగా ప్రెస్ చేసుకొని అప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇలానే ఉంచుకొని అయితే కొంచెం ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చాక్తో అయితే పీసెస్ లాగా కట్ చేసుకొని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి అటుకుల బర్ఫీ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా. మనం ప్లేట్కి ఆయిల్ రాసాం కాబట్టి ఈజీగానే ఊడొచ్చేస్తున్నాయి పీసెస్. చూడండి, ఇలాగే అన్ని పీసెస్ తీసుకొని ఇంకో ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. స్వీట్ తినాలనిపించినప్పుడు సింపుల్గా అయిపోయే రెసిపీ అటుకుల బర్ఫీ. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఇంకొంచెం మెత్తగా కావాలంటే ఇంకొక 1/4 కప్పు లేదా 1 కప్పు వాటర్ వేసుకొని ప్రిపేర్ చేసుకుంటే ఇంకా
లూజ్‌గా చాలా టేస్టీగా ఉంటది. నాకైతే ఇలా గట్టిగా ఉంటేనే ఇష్టం కాబట్టి నేనైతే ఇలా చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.